దాదాపు 9 నెలలు అవుతుంది చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చి. ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఈరోజు అన్నా క్యాంటీన్లని కానీ, లేకపోతే పెద్దవాళ్ళ పెన్షన్లని కానీ, లేదా మహిళలకి ఎస్పెషల్లీ వాళ్ళకి 3 సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు, మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ వచ్చింది, 2వ సిలిండర్ కూడా బుక్ చేసుకోవచ్చు. ఎట్లా ఉందమ్మా? బాగానే ఉందండి. ఇన్నాళ్ళంటే పెన్షన్కి వెళ్ళాలి, లైన్లో నించోవాలి. 30వ తారీఖు 31కే వచ్చి ఇచ్చేస్తున్నారుగా వాలంటీర్లు. బాగానే ఉంది. మాకు రాకపోయినా వచ్చిన వాళ్ళకి చూస్తున్నాంగా, బాగానే ఇచ్చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇస్తున్నారు బాగానే ఉంది. ఇప్పుడు మాకు అప్పుడు కన్నా ఇప్పుడే బాగుంది. అంటున్నారు మాకు రాలా. ఏమొచ్చినాయండి? ఏమొచ్చినా స్థలాలు అన్నారు. అదేది అసలు ఏదో సున్నపు బట్టిలో సున్నపాడు అన్నాడు, రిజిస్ట్రేషన్ అన్నాడు. ఆ కాగితాలు మూలే ఉన్నాయి. ఆ స్థలం ఎక్కడో తెలియదు. అదేమన్నా అంటే బస్సులు ఎక్కిస్తున్నాను తీసుకెళ్తున్నాను అన్నాడు. ఎవరిని ఎక్కిచ్చాడు? ఎక్కడ చూపించాడు? స్థలాలైనా నిజంగా ఇచ్చేదేదో కొద్దిగా ఇంతకు ముందు టిట్కో ఇళ్ళు అంటే శుభ్రంగా వాళ్లే కట్టి ఇచ్చేవాళ్ళు. అట్లాంటి చివర అది మాకేం తెలుసుది? కళ్ళు కనపడని వాళ్ళు మేము ఎలాగ చూస్తాము? మాకు తెలియదు కదా అవన్నీ. మాకు ఎలా తెలుసుద్ది? చేసి కూడా ఇంకా నేనే ఏదో చేశాను, 4 ఏళ్ళు కళ్ళు మూసుకొని మళ్ళీ నేను వస్తానని అంటున్నాడు. వచ్చినా మాలాంటి వాళ్ళు రానియం, మేము వెయ్యం. చంద్రబాబుకి వేస్తాం, వెయ్యం. ఆయనకి వెయ్యం. అసలు రాడు కూడా లేదు మాకు అసలు. కాదంటే సింపతి. తండ్రి పోయాడు కానీ వివేకానంద హత్య కేసులు అవన్నీ అప్పుడు మాకు బట్టబయలు కాలేదు కదా. సొంత బాబాయినే ఇలాగ ఇదైనప్పుడు మాకు అవన్నీ ఇప్పుడే కదా మాకు ఫోనుల్లో చూపిస్తున్నారు. మరి అప్పుడు వేసేసాం. తండ్రి పోయిన సంపత్తి ఓట్లు వేసుకున్నాడు. ఇప్పుడు మాకు నచ్చలేదు ఆయన పాలన, మేము ఇన్ని ఎన్నుకున్నాం. ఎవరైనా సరే కొద్దిగా కొంచెం అవగాహన ఉన్న వాళ్ళైనా సరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి సొంత బాబాయిని ఎవరు చంపారో తేల్చలేదు అంటే అక్కడే అర్థమైపోతుంది. మరి అదేగా మాకు చదువు లేని వాళ్ళకన్నా ఇప్పుడు ఫోన్లో చూస్తున్నామండి, అది తెలుసుకుంటున్నాంగా. కొంచెం మాకు కూడా జనరల్ నాలెడ్జ్ తెలుస్తుంది కదా. అది రాదండి. బెదిరించుకొని ఆయన బెదిరింపు ఆయనకు ఉంటది. మేము కష్టపడుతున్నామండి. ఇప్పుడు ఎవరికైనా మేము తప్పు చేస్తే భయపడాలి. మేము తప్పు చేయకుండా మా కష్టం మేము తిన్నప్పుడు ఎవరికైనా దేని భయపడతాం? అంతే. మీ కాళ్ళ మీద మీరు నిలబడేలాగా ఒక రూపాయి ఏదైనా ఇచ్చి ఇంకా సాయం చేసి వాళ్ళ వ్యాపారాలు బాగుండాలని ఇలాగ ఉండాలి. కానీ అంతేగాని వాళ్ళ దగ్గర నుంచి ఆ పన్ను వసూలు చేయండి, చెత్త పన్ను వసూలు చేయండి. ఆయన ఉన్నప్పుడు వ్యాపారం లోన్లు అన్నాడు, 2,500 కట్టించుకున్నారు. లైసెన్సులు ఇచ్చారు. ఒక్కసారి మటు 10,000 ఇచ్చారు SBI బ్యాంకులో. నెల 1,000 కట్టేసాం. లాస్ట్ డిసెంబర్ నెలలోని అప్పుడు మాకు క్రిస్టమస్ పండగ, ఈ అడావిడిలో కట్టలేకపోయాం. మాకు లైసెన్స్ కార్డు ఉంది, అన్నీ ఉన్నాయి, అయినా మీకు లోన్ లేదు. ఏముంది? వడ్డీ లేని రుణాలు అంటున్నారు. ఏంటిది అది? అదేనా కట్టిన వాళ్ళకి ఇలాగేనా ఇచ్చేది? ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు నిలబడాలి. బీసీలకు కానీ ఎస్సీలకు కానీ వాళ్ళకి ప్రత్యేకంగా లోన్లు. ఇంతకు ముందమ్మ బీసీలో ఉన్న వాళ్ళకే డిగ్రీ చదువుకుంటే కనీసం వాళ్ళు ఏదైనా చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలంటే బ్యాంకు నుంచి సహకారం ఉండేది. గత 5 ఏళ్ళలో ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్ళీ బీసీ లోన్లు ఇస్తున్నారు. ఏమంటారు? ఎలా ఉందంటారు చంద్రబాబు గారు ఆలోచన తీరు? ఆయన ఇస్తారండి. మేము